నమస్తే స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం। ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ పటేల్ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బాల్క సుమన్, విజయ సాయిరెడ్డిల దిష్టి బొమ్మలు దహనం చేశారు। ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ కేసీఆర్ గడిలో బానిస బాల్క సుమన్ అని, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ రామారావు చెప్పినట్టు చేసే బానిస బాల్క సుమన్ కుక్క అని విమర్శించారు। అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు అనుచితంగా మాట్లాడిన బాల్క సుమన్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి। రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొట్టడం ఖాయమన్నారు। ఒళ్ళు దగ్గర పెట్టుకుని బారాస నాయకులు ఉంటే మంచిదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం అంటే యావత్ తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడమే అవుతుంది। కాబట్టి విజయసాయిరెడ్డి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు। మరి బాల్క సుమన్ గారు తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, అదేవిధంగా అనరాని మాటలు అనడం, చెప్పుతోటి కొడుతానడం, ఒక సీఎంను అనడం సరైన పద్ధతి కాదు। సమాజం కూడా మరి హర్షించదగదు। బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిందని నేపంతో, అదేవిధంగా ఓటమిని జీర్ణించుకోలేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేస్తున్న క్రమంలో మరి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా మెజార్టీ లేకుండా, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వెనుక లేకుండా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం, అదేవిధంగా మరి వీటన్నిటిని జీర్ణించుకోలేక మరి కేసీఆర్ కుక్క, పెంచుకునే కుక్క బాల్క సుమన్ అనే వ్యక్తితో మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి అనుచిత వ్యాఖ్యలతో, నోటికి వచ్చిన పదాలతో దూషించడం సరైన పద్ధతి కాదు। బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, ఏ విధంగా సీఎం గారిని మాట్లాడాలో నీకు తెలియదా? నువ్వు చదువుకున్నావు, ఉద్యమకారుడు అంటావు, విద్యార్థి నాయకుడు అంటావు, సిగ్గు లేదా నీకు? ఒక సీఎం గారిని పట్టుకొని మాట్లాడే మాటలేనా? నీకేమన్నుంటే నువ్వు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, మీ దొర 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, నువ్వు దొర కుక్కవు కాబట్టి నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అభివృద్ధి చేసి చూపించు। మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధిని చూడలేక మిమ్మల్ని గిట్టక మరి సీఎం అనుచిత వ్యాఖ్యలతో అంటే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళకోకుండా నీ గడప ముందే అడ్డుకునే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు బిడ్డ। తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా నిన్ను రేవంత్ రెడ్డి అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ వదిలిపెట్టారు బిడ్డ। ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని సరైన పద్ధతిలో మాట్లాడు, మర్యాదగా మాట్లాడు। నీకేమన్నా కావాలంటే అడిగి తీసుకో, కానీ దొరకెట్టి సాగిరి చేయకు। నీకేం కావాలనో ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా నువ్వు అడుగు, సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు చేసి పెడతారా అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సమాజం ముందు మీరు వేస్ట్గాళ్ళు కాకుండా, మీరు బుద్ధి తక్కువలు కాకుండా సమాజం చూస్తుంది, సమాజం మిమ్మల్ని గమనిస్తుంది। వీటన్నిటి కూడా గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలనేది కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ ఏటున్నవార తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం। బిడ్డ, మీ ప్రవర్తన మార్చుకో, ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వదిలిపెట్టారు। ఇక్కడ నుండైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని మెదులుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం। జై కాంగ్రెస్।